హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ లర్నర్. సో ఈ ఛానల్ని ఇప్పటివరకు కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నటువంటి పిక్చర్, సో బేసిక్ ఏంటంటే చాలా వర్షాల కారణంగా ఈ పొలం ఏదైతే ఉందో చాలా బురదగా మారిపోయింది. తర్వాత ఏంటంటే ఈ ట్రాక్టర్ చూస్తున్నారు కదా, చాలా మటుకి సో ఈ ట్రైలర్తో ట్రాక్టర్ వచ్చేసి ఏంటంటే కలిసి వెళ్ళేటువంటి సమయంలో ఈ చక్రాలు ఏవైతే ఉంటాయో ట్రాక్టర్ కంప్లీట్గా ఏంటంటే ఆ బురదలో మొత్తం కూరుకుపోయాయి. ఈ టైర్లంతా తిరిగి మొత్తం ఏంటంటే తిరిగి కంప్లీట్గా గ్రిప్ అనేది దొరక్క చాలా లోతుగా అయితే దిగిపోయాయి. సో దీనికి ఏంటంటే ఇక్కడ జేసీబీ ఏదైతే ఉందో ఆ జేసీబీని లోడర్ను అయితే ఉపయోగించారు. ఆ జేసీబీని ఇంకా హైడ్రాలిక్ సిస్టమ్ బేసిక్గా చూసుకుంటే చాలా శక్తివంతంగా ఉంటుంది. అండ్ అలాగే హైడ్రాలిక్ పంప్ ఏంటంటే అధిక ఒత్తిడి ఆయిల్ను పంపించి బూమ్ ఇంకా తర్వాత దాని యొక్క ఆర్మ్ ఇంకా బకెట్లు ఏవైతే ఉంటాయో వాటికి కూడా మనకి చాలా ఎనర్జీ అండ్ అలాగే చాలా ఇదైతే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది కరెక్ట్గా ఏంటంటే ఈ యంత్రం దాదాపుగా ఏంటంటే 7 నుంచి 8 టన్నులు ఉండొచ్చు. అంటే ఆ జేసీబీ ఉంది కదండి, సో 7 to 8 టన్స్ వరకు ఉండొచ్చు. అందుకేంటంటే ఎటువంటి బురద నేల అయినప్పటికీ కూడా ఎక్కడైనా చాలా స్ట్రిక్ట్గా చాలా స్టెబిలిటీగా అయితే ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఇటువంటి రిస్క్ ఏదైనా ఇప్పుడు కొంచెం ఇలాంటి మీరు చూసినప్పుడు ఏదైనా బాగా రిస్క్ టైంలో ఏంటంటే జేసీబీ వెనక భాగం ఎక్కువగా చూసుకుంటే స్టెబిలైజర్ లెగ్స్ అనమాట, అవి నేలపై చాలా బలంగా అయితే అమర్చుతారు. ఇవి యంత్రం కదలకుండా కూడా నిలబడతాయి అన్నట్టు. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఈ ట్రాక్టర్ చూశారు కదా, వీలైతే చాలా ఫుల్గా తిరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే జేసీబీ వెనక రావడం, అలాగే ఏంటంటే నెమ్మదిగా జేసీబీ యొక్క హైడ్రాలిక్ ఏదైతే పవర్ ఉందో అది మొత్తం కంప్లీట్గా యూజ్ చేసి ఆ ట్రాక్టర్ అయితే ఒక స్థిరమైన పుల్లింగ్ ఫోర్స్ అనమాట చేస్తుంది. ఒక్కసారిగా లాక్కుండా మెల్లగా లాగడం వల్ల ఏంటంటే చైన్ అనేది తెగిపోవడం లేదా ట్రాక్టర్ దెబ్బతినడం తగ్గుతుంది అన్నట్టు. సో ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సరిగ్గా సరైన యాంగిల్లో ఈ జేసీబీని కరెక్ట్గా నించోబెట్టి ఆ పుష్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. చివరిగా చూసుకుంటే జేసీబీ అనేది చాలా పవర్ఫుల్ హైడ్రాలిక్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాంతో ట్రాక్టర్ని అయితే సురక్షితంగా బయట నుంచి అయితే బయటికి తీయడం జరిగింది. అలాగే ఆ సింపుల్ పుష్తో ట్రాక్టర్ అనేది స్లోగా అక్కడి నుంచి అయితే రిస్క్ నుంచి అయితే కొంచెం బయటపడింది. ఇలాంటి ట్రాక్టర్ మరియు జేసీబీ ఇంకా వ్యవసాయ యంత్రాలు వీడియోలు మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ఏంటంటే వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.